హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాయసం చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా గిన్నెలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత నేను చేసేది బియ్యం పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లం కూడా సన్నగా తరుపుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొబ్బరి, యాలకులు దీంట్లోనే వేసేసుకున్నాను. గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత దాంట్లోనే బియ్యం పిండిలో చక్కెర వేసి మంచిగా చపాతీ పిండిలో వేసుకొని ఇట్లా ఉండాలి వేసుకోవాలి. ఇవి వాటర్ మంచిగా మరిగిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దీంట్లోనే యాలకులు, కొబ్బరి పొడి వేసుకోవాలి. 3 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. కూడా వేసుకోవాలి. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే యూట్యూబర్స్ కొద్దిగా ప్రమోట్ చేయండి ప్లీజ్. నా వీడియోస్ నచ్చితేనే చేయండి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం పిండి మంచిగా కలుపుకొని అందులో బియ్యం పిండి దీంట్లో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీంట్లోనే బెల్లం కూడా వేసేసుకోవాలి. కరిగించిన బెల్లం. దీన్ని బాగా ఉడికించుకోవాలి. పాలు పోసుకోవాలి. అందులోనే ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, పాయసం రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్రమోట్ చేయండి నచ్చితేనే ప్లీజ్. ఇంతే ఫ్రెండ్స్, పాయసం రెడీ అయిపోయింది.